10 పైసలకు పనికిరానోడు కూడా డొనేషన్ ఇచ్చి వెళ్తున్నాడు. నువ్వు నాకు డబ్బి నేను ఇస్తాను. నా దగ్గర లేదు. రే బామ్మర్ది ఎవరా ఆట అయ్యేమంటే ఎవరో పాండు. రే మన గౌరవానికి సంబంధించింది. దానికేంటి పోనీ. రే కొట్టికి నేను పార్ట్నర్నే. 10 బొమ్మలు ఉన్నాయంటే 5 బొమ్మలు నావి. 5 జింకలు ఉన్నాయంటే 2.5 జింకలు నావి. ఎగుమతి దిగుమతి ఇన్కమ్ ట్యాక్స్ అన్ని నేనే చూసుకుంటున్నా. తెలుసు కానీ డబ్బులు లేవు. డబ్బులు ఇవ్వరా బాబు. నేను మనకి ఒక మర్యాద ఉంది కదరా. నేను గుచ్చుతాను. కళ్ళ జేడేసుకుంటే నీ కళ్ళు కనిపిస్తాయా? నేను గుచ్చుతా. ఇక్కడ పాప అక్కడ ఉందిరా. ఏంటి విజిటింగ్ కార్డు? వయసులో ఉన్నప్పుడు వదిలేసి ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడు. అందరూ చూడండి సార్, ఈ అమ్మాయి డాన్స్ మెచ్చుకుని నేను 400 ఇస్తున్నాను. 400 400 400 400 400. ఏంటిది? ఏంటి 400 400 అంటూ 100 రూపాయలు గుచ్చుతున్నా? నేనేమన్నాను? నలుగురం కలిసి 100 ఇస్తున్నామన్నాను. నీకు 100 ఎక్కువ. అర్థమైందా? లాక్కోకరా. నేనే పెడతాను. ఆపండయ్యా, మీరిద్దరు పోటీ పడ్డానికి ఇదేమన్నా మైదానమా? ఒకటి నువ్వు కూర్చో, లేకపోతే ఆయన్ని కూర్చొనివ్వు. రే ఇంకోటి వచ్చేలో నేను పెట్టేస్తాను రా. రే నువ్వు పెడితే ఇంకో చోట పెడతావురా. ఎదుగు వాడికి పెట్టు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పంపించావు ఇప్పుడు పెట్టనా? సారీ అమ్మా, ఫైనాన్స్ ప్రాబ్లం. రే నేను చెప్పాను కదా, ఇంకేంటి గుర్తు తగ్గిస్తాను. నేను నీకు అక్కడ పెడతాను. డైరెక్ట్ గా కొట్టుకొచ్చేసాయి. మా ఆటని మెచ్చుకొని బొమ్మలు అమ్ముకునే పాండు 2000 రూపాయలు బహుమతిగా ఇవ్వడం వల్ల ఆయన భార్య బిడ్డలు 100 సంవత్సరాలు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నా. నేను అడిగితే డబ్బులు లేవని దాని దగ్గరికి వెళ్ళి దోపొచ్చావా? రే నీతోనే ఉన్నాను కదా, నేను ఎప్పుడు ఇచ్చాను? మరెలా అనౌన్స్మెంట్ ఇచ్చింది? అదే నాకు అర్థం కాలేదు. రా వెళ్ళి అడుగుదాం. నేను ఎప్పుడు డబ్బులు ఇచ్చాను? నువ్వెందుకు అలా చెప్పావు? హలో, నేనేమి కావాలని చెప్పలేదు. అదిగో ఆ నీలి రంగు ఓని వేసుకున్న అమ్మాయే డబ్బులు ఇచ్చి అలా చెప్పమంది. ఎందుకు అలా చేసావు? ఏం చేశాను? నాకు కుటుంబమే లేదు. పెళ్ళ ఎక్కడి నుంచి వచ్చారు? నీకు కుటుంబం ఉంది. నాకు పెళ్ళే కాల, కుటుంబం ఎక్కడి నుంచి వస్తుంది? నీకు పెళ్ళయి 3 రోజులైంది. ఎరా పెళ్ళయ్యి 3 రోజులైందా? నాకు బ్యాచులర్ పార్టీ ఇవ్వలేదు. నాకు అది సరే గాని నీ భార్య ఎవరు? నేనే. తిక్కా నీకు? మేము ఈ తిరునాళ్ళకి బ్రతుకు తెరువు కోసం వచ్చాం. మీరు ఈ తిరునాళ్ళని జరిపించేవాళ్ళు. నీకు నాకు సెట్టే అవదు. బాయ్. ఏంటి నువ్వు పెళ్ళాన్నని చెప్పావు, అతనేవో తిట్టేసి వెళ్తున్నాడు. ఎక్కడికి పోతాడే? చూసుకుంటానులే.